నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీ ముందు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టక్కిమని వచ్చేస్తది. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇకపోతే ఎన్నికల డీఎస్సీ వాయిదా, కోడ్ ముగిసిన తర్వాతే టెట్ ఫలితాల విడుదల, డీఎస్సీ నిర్వహణ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. కోడ్ ముగిసేదాకా డిఎస్సి వాయిదా, టెట్ ఫలితాలకు అవాంతమనిచ్చారు. ఏపీలో డిఎస్సి పరీక్షల నిర్వహణ, ఉపాధ్యాయ అర్హత పరీక్షలు టెట్ ఫలితాలకు ఎన్నికల కోడ్ నిబంధనలు అడ్డుపడ్డాయి. ఈ నెలల్లోనే డిఎస్సి ఉండగా అది ఎలక్షన్ కమిషన్ క్యాన్సిల్ చేసింది. ఇకపోతే ఎలక్షన్లు అయిపోయాక కొత్త డేట్ ఇస్తారంట. అంత ఆగమాగం అయిపోయింది. ఏపీ డిఎస్సి చివరికి ఎటు కాకుండా అయిపోయింది. టెట్ ఫలితాలు డిఎస్సి వాయిదా. కమిషనర్ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు టెట్ ఫలితాలు, ఉపాధ్యాయ నియామక పరీక్షల నిర్వహణను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. కొత్త తేదీలతో షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్ అది చేంజ్ చేస్తాము ఎలక్షన్ల తర్వాత అని చెప్పారు. ఇకపోతే తెలంగాణ టెట్పై ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల సందేహాలను నివృత్తి చేయాలి అంటున్నారు. ప్రభుత్వానికి యూఎస్పిసి విజ్ఞప్తి, విద్యాశాఖ అధికారులే స్పష్టత ఇవ్వాలి అని అంటున్నారు. రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్పై ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఉన్న సందేహాలను, డౌట్లను నివృత్తి క్లియర్ చేయాలి అని అంటున్నారు. టెట్ 2024పై ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో పలు సందేహాలు నెలకొన్నాయని, వాటిని నివృత్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. గతంలో విడుదల చేసిన అన్ని టెట్ నోటిఫికేషన్లలో 23 ఆగస్టు 2010కి ముందు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హత మినహాయించబడిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత నోటిఫికేషన్లో ఆ నిబంధనను తొలగించారని, అయితే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఎవరు రాయాలని, ఏ పేపర్ రాయాలని కానీ పేర్కొనలేదు. ఇది ఉపాధ్యాయుల్లో తీవ్రమైన గందరగోళానికి దారితీస్తుందని యూఎస్పీసీ నేతలు పేర్కొన్నారు. 2023 సెప్టెంబర్ 27న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఎన్సిటిఈ ఇచ్చిన వివరణ మరియు ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి పదోన్నతి పొందాలంటే ఆ లెవెల్కి సంబంధించిన పూర్తి అర్హతలు కలిగి ఉండాలని పేర్కొన్నదని గుర్తు చేశారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేయాలా వద్దా, దరఖాస్తు చేస్తే ఏ పేపర్ రాయాలి అనే మీమాంసలో ఉపాధ్యాయులు ఉన్నారని వారు పేర్కొన్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు. గత నెల 27 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 10 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. టీఎస్ టెట్ ఇది. పాలిసెట్ పరీక్షకు దరఖాస్తులు చేసుకోండి అని అంటున్నారు. తెలంగాణ, ఏపీ 2 స్టేట్లలో ఈ అప్లికేషన్లు అవుతున్నాయి. మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. అందరిలాగా పోయి ఇంటర్లో జాయిన్ అయ్యే బదులు ఇటువంటి ఎడ్యుకేషన్కి పోవాలి. 10వ తరగతి తర్వాత వేసే ప్రతి అడుగు భవిష్యత్తుకు బంగారు బాట వేసేదిగా ఉండాలి. 10th తర్వాత ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో అందిస్తున్న పాలిటెక్నిక్ విద్యతో భవిష్యత్తు బాటలు వేసుకోవాలి అని సూచించారు. ఇప్పటికే పాలిసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ 2024 పరీక్ష మే 24న నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులతో పాటు నాన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశకోళ్ళ కోసం పాలిసెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అగ్రికల్చర్ యూనివర్సిటీలోని అగ్రికల్చర్, ఇంజనీరింగ్ కోర్సుల్లో హార్టికల్చర్, యూనివర్సిటీలోని హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల్లో, అలాగే పశు వైద్య యూనివర్సిటీలోని యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అన్నిటికీ సంబంధించిన పాలిసెట్ ఇది. ఫిబ్రవరి 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 22 వరకు లాస్ట్ డేట్. లేట్ ఫీజు తోటి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మ్యాట్ నోటిఫికేషన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కామన్ మేనేజ్మెంట్ టెస్ట్ ఇది మ్యాట్. లాస్ట్ డేట్లు ఎప్పుడున్నాయంటే ముఖ్య సమాచారం. దరఖాస్తుకి చివరి తేదీ ఏప్రిల్ 18. కరెక్షన్ విండో ఏప్రిల్ 19 నుంచి 21 వరకు. పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్, నెల్లూరు ఇట్లున్నాయి. వెబ్సైట్ exams.nta.ac.in. ఇకపోతే కేవీలలో అడ్మిషన్లు ఫస్ట్ క్లాస్, తర్వాత బ్యాక్లాగ్ వేకెన్సీలు, తర్వాత నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ బాలవాటికలకు కూడా అడ్మిషన్లు ఆహ్వానిస్తున్నారు. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ముఖ్య సమాచారం విషయానికి వస్తే ఇట్లున్నాయి.
బాలవాటికలు 1వ తరగతిలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1 నుంచి 15 వరకు. మొదటి ప్రొవిజనల్ లిస్ట్ విడుదల ఏప్రిల్ 19న. ఇది వెబ్సైట్ కేవీఎస్ సంఘటన్ NIC.in. ఇకపోతే ఏప్రిల్ 28న యూపీఎస్సీ CSAT 2025 స్క్రీనింగ్ టెస్ట్. 14 వరకు దరఖాస్తుల స్వీకరణ. మనకు మైనారిటీ స్టడీ సర్కిల్ నుంచి ఓన్లీ మైనారిటీ అభ్యర్థులే అప్లై చేసుకోవాలి. గురుకుల పాఠశాలల్లో ఇది ఇంకో విషయం ఏంటి అని అంటే, ఏప్రిల్ 28 ఉదయం 10:30 నుంచి 12:30 వరకు హైదరాబాద్ జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. మహిళలకు 33% రిజర్వేషన్ ఉంటుంది, వికలాంగులకు 5%. తర్వాత రిజర్వేషన్ బేస్ చేసుకొని మనకు అడ్మిషన్లు ఇస్తారు, మెరిట్ రిజర్వేషన్. గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల గడువు పొడిగింపు. ఉమ్మడి విశాఖ ఏపీ నుంచి మనకు లాస్ట్ డేట్ ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించారు. రెసిడెన్షియల్లో మనకు అప్లికేషన్లు, బ్యాక్లాగ్ వేకెన్సీలు కూడా దీంట్లోనే ఉంటాయి, అప్లై చేసుకోండి. KGBVలో ప్రవేశానికి దరఖాస్తులు మారేడుమిల్లి, ఇది కూడా ఏపీ. దీంట్లో 6th క్లాస్ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్. KGBV అంటే గర్ల్స్ స్కూల్ కాబట్టి ఈ గర్ల్స్ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. నాకు తెలిసి CBSE ఎడ్యుకేషన్ ఇస్తారు. ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దాంట్లో ఏమేమి కావాలి అని అంటే, విద్యార్థుల ఆధార్, కుల ఆదాయ అంటే ఇన్కమ్, క్యాస్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేయాలని చెప్పారు. SC, ST, BC విద్యార్థులతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వివరాలకు ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. అనాథలకు చదువుల చుక్కాని. తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు. హీల్ ప్యారడైజ్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఏపీ నుంచి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి నిరాధారణకు గురవుతున్న చిన్నారులకు ఉచితంగా నాణ్యమైన విద్య, వసతి, భోజనం అందించేందుకు ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం తోటపల్లిలో 60 ఎకరాల సువిశాల ప్రాంగణంలో హీల్ ప్యారడైజ్ పాఠశాలను ఏర్పాటు చేశారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియం CBSE పాఠ్య ప్రణాళికతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఇక్కడ బోధిస్తున్నారు. ఇది కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి 12 కిలోమీటర్ల దూరంలో. వచ్చే అకాడమిక్ ఇయర్కి మనకు రేపటి నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు. తల్లిదండ్రులను కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే, నిజంగానే అట్లనే ఉంటుంది పరిస్థితులు. ఇక ఇది 15,000 పుస్తకాలతో గ్రంథాలయం కూడా ఉందట. మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మీరు కూడా ఒకసారి చూడండి. అర్హత తల్లిదండ్రులు లేని విద్యార్థులకే హీల్ ప్యారడైజ్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం ఏప్రిల్ 1 నుంచి. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 15. వెబ్సైట్ హీల్ స్కూల్. సంప్రదించాల్సిన నంబర్లు ఇవి. బాలానందంలో వేసవి శిక్షణ తరగతులు మే 1 నుంచి. మనకు హైదరాబాద్ నుంచి ఉంటే మీరు చూసుకోండి. ఇది అన్ని విధాల ఏమేమి ఉన్నాయి, నృత్యం 1 నెల పాటు, లలిత సంగీతం, నటన, చిత్రలేఖలు తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు శిబిరం కొనసాగుతుంది. 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వాళ్లకు బాలబాలికలకు శిక్షణ అర్హులు. వివరాలకు నారాయణగూడలోని సంస్థ కార్యాలయంలో లేదా నేరుగా ఈ నంబర్కు ఫోన్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. ఈ వెబ్సైట్లో కూడా వివరాలు ఉంటాయి. అంతర్జాలంలో విద్యానిధి అందుబాటులోకి నేషనల్ డిజిటల్ లైబ్రరీ. ఈ వారం 10 రోజుల నుంచి ఇది నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. ఇలా చదవచ్చు. మనము యాప్ డౌన్లోడ్ చేసుకొని మనము దాంట్లో రిజిస్టర్ అయితే మనకు అన్ని బుక్కులు దొరుకుతాయి. గ్రూప్ 1 DAO అన్నీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, UPSC, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, బ్యాంకింగ్, ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ బుక్స్ దొరుకుతాయి. ఒకసారి చూడండి. నేషనల్ డిజిటల్ లైబ్రరీ అని కొడితే సరిపోతుంది. వృత్తి నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. మహబూబ్ నగర్ నుంచి నిరుద్యోగ యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణలో 3 నెలల పాటు శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీంట్లో ఏమున్నాయంటే బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, జర్దోసి, ఎలక్ట్రీషియన్, మొబైల్ సర్వీసింగ్, రిఫ్రిజిరేటర్, AC మరమ్మతుల్లో శిక్షణకు యువకులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. మొబైల్ నంబర్లు ఏమీ ఇవ్వలేదు. ఏప్రిల్ 1 నుంచి కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు. మనకు కేవీలలో అడ్మిషన్ అన్నమాట. బాల వికాస తర్వాత ఫస్ట్ క్లాస్కి ఇది కూడా అదే. దీనికి డేట్లు మనకు ఏప్రిల్ 1 నుంచి అప్లికేషన్లు స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఏపీలో కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ మన స్టేట్, ఈ తెలుగు స్టేట్స్ తర్వాత అన్ని రాష్ట్రాలలో ఈ అప్లికేషన్లు జరుగుతున్నాయి.
ఇకపోతే ఇది కూడా అదే బాలవాటిక ఇవన్నీ ఉన్నాయి. నిర్దేశిత దస్త్రాలు తప్పనిసరి అని అంటున్నారు. ఏమేమి కావాలంటే దరఖాస్తులో విద్యార్థుల తల్లిదండ్రుల ప్రాధాన్యత అంశాల నమోదును తప్పనిసరి పాటించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ఏక సంతానం కలిగిన వారితో పాటు నిరుపేదలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన ఉంటుంది. దరఖాస్తుతో అన్ని రకాల దస్త్రాలు సమర్పించాల్సి ఉంటుంది, లేదంటే దరఖాస్తులను పరిగణలోకి తీసుకోలేమని చెప్తున్నారు. రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఇంజనీరింగ్ డిప్లొమా భవితకు ధీమా. 10వ తరగతి విద్యార్థులకు సువర్ణ అవకాశం. 3 ఏళ్ళు పూర్తి కాగానే కొలువుల స్వాగతం. ఉన్నత చదువులకు చక్కని అవకాశాలు. అంటే మనకు అన్ని చదువులు ఆగమాలు చదువుకునే బదులు ఇక పాలిసెట్ ఇవన్నీ ఇటు పోతే డిప్లొమాకి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. మనకు మే 22న తెలంగాణ పాలిసెట్ ఉంటుంది. అనుకూలతలు అవకాశాలు అన్ని విధాల ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టు ఒకసారి వీడియోలు చూడండి. ఎక్కువ పాలిటెక్నిక్ జాబ్సే ఉన్నాయి. పాలిటెక్నిక్, ఐటీఐ ఇవి అన్నమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో జాబ్ గ్యారంటీ ఉంటుంది. ఈ కోర్సును పూర్తి చేయడం వల్ల 3 ఏళ్లలోనే మంచి ఉద్యోగం పొందొచ్చు, జీవితంలో స్థిరపడవచ్చు. దీంట్లో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలు పూర్తి చేసిన వారు అనేక ప్రభుత్వ ఉద్యోగాలకు, జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు అర్హులు. ఆ తర్వాత 4 ఏళ్ల బీటెక్ చేయడం, ఎంసెట్ పోటీని తట్టుకోవడం కన్నా డిప్లొమా పూర్తి చేసి ఈసెట్ ద్వారా సులభంగా తక్కువ పోటీతో బీటెక్ సెకండ్ ఇయర్లో చేరవచ్చు. పాలిటెక్నిక్లో థియరీ, ప్రాక్టికల్స్కి 55:50 చొప్పున మార్కులు ఉంటాయి. అదే ఇంజనీరింగ్లో అయితే ప్రాక్టికల్స్కి 20% మార్కులు మాత్రమే. దీంతో పలు కంపెనీలు పాలిటెక్నిక్తో బీటెక్ పూర్తి చేసిన వారిని ఎంచుకుంటున్నాయి. మరి ఉద్యోగ అవకాశాలు ఎట్లుంటాయంటే 3 ఏళ్ల డిప్లొమా పూర్తి కాగానే ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రైల్వే, ఎయిర్లైన్స్, సింగరేణి, మైనింగ్ కార్పొరేషన్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ట్రాన్స్కో, జెన్కో, బిహెచ్ఈఎల్, బీడీఎల్, బెట్, బిఎస్ఎన్ఎల్, డిఫెన్స్, ఎన్టీపీసీ వంటి సంస్థల్లో ఏఈ ఉద్యోగాలు పొందవచ్చు. అనేక ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీల్లోనూ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇంజనీరింగ్తో పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్, వెటర్నరీ డిప్లొమా, హార్టికల్చర్ డిప్లొమా కోర్సులతో జీవితంలో స్థిరపడేలా ఉద్యోగాలు దొరుకుతాయి అని ఇచ్చారు. ఇదన్నమాట. గుడ్డిగా అటు ఇంటర్కి పోయే బదులు ఇంట్లోకి పోండి. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. అంటే ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బాగుంటుంది అన్నమాట. ఇది ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.